గుడ్ ఐఎంసీ లీటర్స్. సో ఈరోజు మనం ఐఎంసీ ఈ షాప్లో ఆర్డర్ ఎలా పెట్టుకోవాలా, ప్రోడక్ట్ ఎలా తెప్పించుకోవాలని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళేసేసి ప్లే స్టోర్లో ఐఎంసీ బిజినెస్ అని కొట్టేస్తే మనకి ఈ రకంగా ఐఎంసీ బిజినెస్ అప్లికేషన్ చెప్పేసి వస్తుంది. ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఓపెన్ చూపిస్తుంది, మీకైతే ఇన్స్టాల్ చూపిస్తుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు అదే ప్లేస్లో ఓపెన్ వస్తుంది. ఇక్కడ మీరు దీన్ని ఓపెన్ ట్యాప్ చేయండి. ఓపెన్ క్లిక్ చేయగానే ఇలా మీకు వస్తుందన్నమాట. ఇలా మీకు వస్తుంది. ఇలా మీకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు చూసారు 3 డాట్స్ ఉన్నాయి. ఒక బాక్స్లో 3 డాట్స్ ఉండి చిన్నగా పెద్దగా అవుతుంది కదా, ఆ బాక్స్లో టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ వస్తుంది అన్నమాట. లాగిన్ అంటే ఇక్కడ మీకు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు మొబైల్లో ఆల్రెడీ ఎస్ఎంఎస్ ద్వారా కంపెనీ పంపించింది. సో దాన్ని అక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను నా ఐడి నెంబర్ని ఇక్కడ నా ఐడి నెంబర్ని పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతున్నాను. ఓకే, సో నా ఐడి నెంబర్ పాస్వర్డ్ అని చేసేసి 2 లాగిన్ అయిపోయినా. సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు సేమ్ ఇలా వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ 3 డాట్ని క్లిక్ చేస్తే ఇక్కడ నా ఫోటో వస్తుంది, నా మొత్తం రిజిస్ట్రేషన్ అంతా అది నా పోర్టల్ అన్నమాట, నా యాప్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు దీన్ని ఇలా వెనక్కి అనేస్తే అటు లెఫ్ట్ సైడ్ అనేస్తే, రైట్ నుంచి లెఫ్ట్ అనేస్తే మళ్ళీ మనకి ఇలా పోర్టల్ చూపిస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి హెల్త్ కేరు, అగ్రికల్చర్ కేరు, స్కిన్ కేర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఏవైనా సరే మనకు కావాల్సిన సపోజు తీసుకొని బుక్ చేసుకోవచ్చు. సపోజ్ హెల్త్ కేర్ కొట్టనుకోండి, హెల్త్ కేర్ టచ్ చేయగానే మన కోసం చూసారా హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో సపోజ్ డైజెస్ట్ అని ఉంది. సో డైజెస్ట్ నేను ఒకటి ఇక్కడ చూసుకోవచ్చు. దాని కిందకి వెళ్తే మీకు యాడ్ టు కార్ట్ ఉంది. అక్కడ 1, 2 ఉందా, ప్లస్ అంటే ప్లస్ టచ్ చేసినప్పుడు 2, 3, 4 మారుతుంటాయి అన్నమాట. అదే మైనస్ చేస్తుంటే 3, 2, 1 అలా వస్తామంటే ఇప్పుడు యాడ్ టు కార్ట్ కొట్టండి. యాడ్ టు కార్ట్ కొట్టగానే కార్ట్లోకి యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఇలా కార్ట్లోకి యాడ్ అయిపోతాయి. నేను పెట్టే కార్ట్ చూపిస్తుంది, ఇవి తీసేస్తాను మీకు నేను. చూసారా డైజెస్ట్ పెట్టాను, అదే వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వేరే ప్రోడక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే కింద మీకు కంటిన్యూ టు షాప్ ఉందో దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇలా వచ్చేస్తుంది. ఇందాక సపోజ్ నేను అగ్రికల్చర్ కొట్టండి, అగ్రికల్చర్ టచ్ చేయగానే ఇక్కడ మీకు అగ్రికల్చర్లో ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇందులో ఏవైనా సరే తీసుకొని బుక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనం సీడ్ కేర్ ఉంది, దీన్ని ట్యాప్ చేసేసి కింద 1 అని పొందా, ప్లస్ అంటే ప్లస్ ఉంది, అంటే ఎక్కువ పీసెస్ కావాలంటే దాన్ని ప్లస్ ట్యాప్ చేస్తే 2, 3 నెలలు మారిపోతాయి. నెక్స్ట్ యాడ్ టు కార్ట్ కొట్టండి. నెక్స్ట్ యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత కార్ట్లోకి యాడ్ అయిపోతాయి అన్నమాట. చూసారా మీ కార్ట్లో వచ్చేసింది యాడ్. నెక్స్ట్ అలానే వేరే ప్రోడక్ట్స్ మనకి ఏం ప్రోడక్ట్స్ కావాలన్నా, పర్సనల్ కేర్, హోమ్ కేర్లోకి వెళ్ళనుకోండి. సో హోమ్ కేర్లో మీకు సపోజు ఎకోలైట్ చూడండి, ఫ్యాబ్రిక్ కూడా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా అంటే బట్టలు లిక్విడ్ అనమాట. దీన్ని మనం ట్యాప్ చేసి యాడ్ టు కార్ట్. సో మొత్తం 3 ప్రోడక్ట్స్ అయిపోయినాయి. ఈ 3 ప్రోడక్ట్స్ కిందంటే మనం నెక్స్ట్ ఇక్కడ ట్యాప్లోకి వెళ్తే ఇక్కడ కార్ట్లో చూపిస్తుంది 3 అనేది చూపిస్తుంది అనమాట. సో టోటల్ క్వాలిటీ 3, డిపి ప్రైస్ 925 రూపీస్, టోటల్ బీబీ 322 బీబీ. సో అయిపోయింది. ఇక్కడ మనకి చెక్అవుట్ ఉందా అంటే మనం నాకు ఇది సరిపోతుంది అనుకున్నాను అనమాట. ఈ 3 ప్రోడక్ట్లు మీరు కాబట్టి నేను పెట్టుకోవచ్చు. సో ఇట్లా మీరు నెక్స్ట్ చెక్అవుట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ నాది అడ్రస్ ఆల్రెడీ సేవ్ చేస్తాను. లేదు మీకు ఇంకో అడ్రస్ సేవ్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ మీరు యాడ్ షిప్పింగ్ అడ్రస్ ఉందా దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు వస్తుంది. సేమ్గా మళ్ళీ నా పేరు రాస్తాను. నా పేరు రాసిన మొబైల్ నెంబర్ రాస్తున్నాను. ఇక్కడ పిన్ కోడ్, సపోజు పిన్ కోడ్ నాది 5004 lakhs. ఇది నా అడ్రస్ పెట్టాను, హైదరాబాదు. ఆటోమేటిక్ అడ్రస్ ఉంది. అడ్రస్ అంటే సపోజ్ ఏదో కాలనీ, మల్కాజ్గిరి ఇంకా కాలనీ. ఇక్కడ మనం అన్నీ రాసుకోవచ్చు అన్నమాట. వెంకటేశ్వర నగర్. సో ఇంకా కావాలంటే హౌస్ నెంబరు అవన్నీ మీకు ఏవైతే అవన్నీ ఇచ్చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చేయచ్చు, అన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ ఉంది. సేవ్ అనగానే నాకు సేవ్ అయిపోయింది. చూసారు ఎంత నాకు 2 అడ్రస్ ఉంది. నా ఓన్ ప్లేస్ ఉంది, నెక్స్ట్ కింద ఇప్పుడు నేను హైదరాబాద్ అడ్రస్ పెట్టి అదనమాట. దాన్ని ఏ అడ్రస్కి ప్రోడక్ట్ పంపించాలో ఆ ప్రోడక్ట్ ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఆ అడ్రస్ ట్యాప్ చేయండి. సపోజ్ హైదరాబాద్ ట్యాప్ చేసిన. సో ట్యాప్ చేయగానే ఏమైంది సమ్మరీ చూపిద్దామన్నమాట. 925 రూపీస్, నెక్స్ట్ 65 రూపీస్ డెలివరీ ఛార్జెస్, నెక్స్ట్ మొత్తం 99 రూపీస్ అవుతున్నాయి. ఇక్కడ మనం పే నౌ కొట్టవచ్చు. నెక్స్ట్ లేదు నాకు ప్రోడక్ట్ డెలివరీ ఛార్జెస్ వద్దాం అనుకోండి, మనం ప్రోడక్ట్ పెంచుకోవచ్చు. అంటే 2500 కంటే ఎక్కువ తీసుకుంటే ప్రోడక్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి
ప్రైస్ తగ్గుతుంది అన్నమాట. అంటే డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండవు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ప్రోడక్ట్ పెంచుదాం. చూసారా, నేను సపోజు 3,200 పెట్టాను, చెక్అవుట్ పెట్టింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు డెలివరీ ఛార్జెస్ ఏమి రావు. చూసారా, డెలివరీ ఛార్జెస్ సారీ షిప్పింగ్ ఛార్జెస్ ఇక్కడ వస్తుంది, డెలివరీ ఛార్జెస్ రావు. సో డెలివరీ ఛార్జ్ చూపిస్తుంది, మామూలుగా రాదు. ఇది టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు నెక్స్ట్ పే నో కొట్టండి. పే నో ట్యాప్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు చూసారా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. మీరు డెబిట్ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు అవి చేసుకొని, లేదు అంటే నెట్ బ్యాంక్స్, ఎస్బీఐ కానీ, ఐసిఐసి బ్యాంక్, మీ కోటక్ బ్యాంక్ కానీ ఇందులో అకౌంట్ ఉంటే వాటితో నెట్ బ్యాంక్ చేసుకోవచ్చు. లేదనుకోండి వాలెట్లో మీకు ఇవే ఉన్నాయన్నమాట. వాలెట్లు లేదు అంటే మీకు యూపీఐ యూపీఐ చూసేసుకుంటే యూపీఐ ఇక్కడ పేస్ట్ చేసేసుకొని చేసుకోవాలి. లేదంటే ఇక్కడ పిఆర్ క్యూఆర్ ఉందా, క్యూఆర్ని ట్యాప్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసుకోవచ్చు. ఇట్లా మీరు పేమెంట్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ కొట్టగానే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. ఇది మన ఆన్లైన్లో ఆర్డర్ తీసుకునే విధానం అన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే మేము మీ అప్లయన్స్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. గుడ్ ఐఎంసీ.